3 రకాలుగా ప్రెజెంట్ అవ్వచ్చు. ఒకటి అక్యూట్ హెపటైటిస్ బి. ఇందులో లో గ్రేడ్ ఫీవర్‌తో పాటు మైల్డ్ అబ్డామినల్ పెయిను, కొంచెం నీరసంగా ఉండడము, జాండీస్ రావడము, వాంతులవ్వడము ఇలా ప్రెజెంట్ అవుతుంది. రెండోదొచ్చేసి క్రానిక్ హెపటైటిస్ బి. ఈ క్రానిక్ హెపటైటిస్ బి అనేది మోస్ట్‌లీ ఎసిమ్ప్టమాటిక్‌గా ఉంటుంది. అంటే ఎటువంటి సింప్టమ్స్ ఉండవు. కానీ ఒక్కొక్కసారి మైల్డ్ అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు. టెస్ట్ చేసినప్పుడు లివర్‌లో ఎస్‌జిఓటీ, ఎస్‌జిపిటీ అనే ఎంజైమ్స్ ఎలివేట్ అయి ఉండడం వల్ల అవి ఎందుకు ఎలివేట్ అయినాయి అని చెప్పేసి మనం టెస్ట్ చేసి చూసినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దీంతో పాటుగా ఒక్కొక్కసారి బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ప్రీ డొనేషన్ స్క్రీనింగ్‌లో ఈ ఇన్ఫెక్షన్ బయటపడొచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా సర్జరీ చేయించుకోవడం కోసం వెళ్ళినప్పుడు ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్‌లో కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది డిటెక్ట్ అవుతూ ఉంటుంది. మూడోదొచ్చేసి లివర్ సిరోసిస్. ఈ లివర్ సిరోసిస్ స్టేజ్‌లో ఉన్నప్పుడు దాని యొక్క కాంప్లికేషన్స్‌తో ఈ ఇన్ఫెక్షన్ ప్రెజెంట్ అవ్వచ్చు. కాంప్లికేషన్స్ ఏంటంటే పొట్టలో నీరు చేరడము, రక్తనాళాలు ఉబ్బిపోయి అవి పగిలిపోవడం వల్ల రక్త వాంతులవ్వడము, జాండీస్ రావడము. దీంతో పాటుగా లివర్ పూర్తిగా పాడవడం వల్ల దాని ఎఫెక్ట్ మన మెదడు మీద పనిచేసి కాన్షియస్ లెవెల్స్‌లో చేంజెస్ రావడము, ఇర్రెలెవెంట్‌గా బిహేవ్ చేయడము ఇవన్నీ ఈ హెపటైటిస్ బి యొక్క ప్రెజెంటేషన్స్.